రోజులు పెడతారు? జూన్లో రోహిణిలో పెడతారా? ఎప్పుడు పెడతారన్నా? ఎప్పుడైనా కాస్తుంది బెండకాయ. ఎప్పుడైనా కాస్తుందా? ఎట్లా విత్తనాన్ని ఎట్లా కడతారన్న దీన్ని? తెచ్చుడే ప్యాకెట్లు తెచ్చుడే. ప్యాకెట్ తెచ్చుడేనా? సీడ్ తెచ్చుడు. ఇంకా ఎన్ని నెలలు? 6 నెలలకా కాత? ఎట్లా కాదన్న 60 రోజులకు వస్తుంది. 50-60 రోజుల మధ్యలో వస్తుంది. 50 నుంచి 60 రోజుల మధ్య. చెట్టు విత్తనం పెట్టినాక ఎన్ని రోజులకు మొలుస్తుంది? మొలుచుడా? మొలుచుడు 4 రోజులకు వెళ్తాయి. 4 రోజులకు మొలకలు వెళ్తాయి. తర్వాత 50 రోజులకు కాత వస్తుంది. 45 నుంచి 50. 45 నుంచి 50. ఎట్లా ఇది అమ్మడానికి ఏడికి పంపిస్తారని? ఎన్ని కిలో చొప్పున ఎన్ని కిలో ఇట్లా బస్తాలలో పంపిస్తారా? అట్టి వెళ్ళిన తీరు ఎట్లా గుత్తనా? ఎట్లన్నా గుత్తకు అని వాళ్ళకి ఎక్కువ పడుతుందా రేటు? మీకు ఎక్కువ పడుతుందా? వాళ్ళకి ఎక్కువ పడుతుంది. మరి మీకు తక్కువ పడుతుంది కదా ఇంతగా. మరి పంట చేసి ఏం లాభం వస్తుందా? టైం స్పెండ్ చేయాలి. కూర్చుండే అమ్మాలి. టైం స్పెండ్ చేయాలి. కూర్చుండే అమ్మాలంటే. ఇలా బెండకాయలలో ఎన్ని రకాలు ఉంటాయా? ఏం రకాలు ఉంటాయి? రాయితో ఉంటుంది, ఇటువేసి ఉంటుంది, ఏం ఉంటుంది. ఈ విత్తనాలు కాయల రకాలు చెప్పు పేర్లు. ఇది అయితే ఇది ఈస్ట్ వెస్ట్ రకం. వేరే రాధికానే ఉంటుంది. ఇంకా విఎన్ఆర్ ఉన్నది. విఎన్ఆర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవి కొన్ని పొట్టి కాయలు కూడా ఉంటాయి చిన్నగా. పొట్టి అంటే అది ఏంటో. ఇవి ఏం కాయలు అన్నావు? ఈస్ట్ వెస్ట్ అంటే మన లోకల్ కాయలు మంచిగా ఉన్నాయి. లోకల్ ఏం కాదు కానీ హైబ్రిడేనా? కొంచెం ఆపురమ్మా అన్నయ్య. ఈ తర్వాత ఈ ఆకులకు కూడా ముళ్ళు ఉన్నాయి కదా? ఉంటాయి అన్ని. కాయలకు కూడా లేవు ముందు. కాయలకు కూడా ఉన్నాయి, ఆకులకు కూడా ఉన్నాయి. ఇది దురద పెడుతుందిలే చేతులు. దురద పెడతాయి. తర్వాత మీరు తెంపదని రక్తాలు ఎప్పుడు అయిపోయారు. అంతేనా? అబ్బో మరి ఎట్లా ఏమన్నా మందులు వాడతారా చేతులకు? తర్వాత గ్లౌజులు వేసుకొని తెంపుతారులే. అట్లనా? బాగా చాలా కాసినాయి అన్న. ఈ చెట్టు ఎత్తు ఇంతే ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అన్న పైకి? ఇంకా పైకి పెరుగుతుందిలే. బీరాకులు అండి ఇవి. బీర చేపించాను కదా, ఇక పిందెలు అక్కడ ముదిరిపోయింది. అయితే ఒకటి ఏంటంటే ఇవి కూడా కుచ్చుకపోతాయి. బీరాకులు కూడా దురద వస్తుంది. వీటికి కూడా దురద పెట్టించే గుణం ఉంటుంది బీరాకులకు. నేతి బీర అంటే ఇగో చూడండి, ఇది నేతి బీర. ఇది ఇలా విత్తనాలు కలిసినాయి. ఇది నున్నగా ఉన్నది చూడండి, ఇట్లుంటుంది. ఇది నేతి బీర. ఇంట్లోనే మంచి దొడ్డు బీరలు ఉన్నాయి. నేతి బీర ఒకటి ఉన్నది. ఓకే. ఈ బెండకాయలు తెంపిన బెండకాయలు చూడండి, అన్ని లేతగా ఉన్నాయి చూడండి, అన్ని కాయలు. అందుకే మార్కెట్లో గంపలలో అన్ని మంచిగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలను పట్టుకొని వస్తారు. ముట్టనియరు అమ్మేవాళ్ళు, ఎందుకంటే బోని కానీ ముట్టద్దు కొనేదాకా అన్నట్టుగా ఫస్ట్ రేటు మాట్లాడుతుంటారు. చూడండి తోటల తెంపిన కాయలు ఈ బస్తాల కిలోల చొప్పున వాళ్ళు అమ్ముకుంటారంట. బెండ తోట, బీర తోట, మిరప తోట, అన్ని మక్క తోట కూడా చూపించినాయి కదా. విలేజ్లలో ఎంతటి సంతోషం, తోటల సంతోషం చూడాలంటే ఎంత బాగుంటుందో చూడండి. ఇట్లా ఒకసారి ఇటంతా చూపెట్టమ్మా, ఇట్లా దూరం నుండి అంత మక్క తోట సజ్జగా అనిపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా జైత్యాలు దగ్గర ఉన్న విలేజ్కి వచ్చిన. బాయ్ బాయ్. ఇది చూడండి, ఇక్కడ మంచి బీర తోట చక్కగా ఉన్న తోట కనిపించేది. చూడండి అటు పందిరి గుంజలు చూడండి. తర్వాత ఇట్లా ఎట్లా వేసిండ్రు, ఇటు ఇట్లా కట్టేసిర్రు అంతే. తీగ మధ్యలో ఒక తాడు కట్టిండ్రు. ఈ తాడుకు అన్నీ చుట్టుకొని పందిరిలాగా అయిపోయినాయి. కాయలు చూడండి ఎంత చక్కగా ఉన్న కాయలు.
చక్కగా కాసినాయి కదా బీరకాయలు. ఇంకా లావు కావాలండి ఇవి, ఇంకా లావు కావాలి. ఇటు సైడ్ చూపించండి. ఇవి ఇక్కడ ఒక కాయ అటు ఇంత బాగా కాసినాయి, గుత్తులు గుత్తులు కాసినాయండి. ఈ బీర పువ్వు ఎల్లో కలర్ ఉంటుంది, ఇక్కడ గుత్తులు గుత్తులు కాసినాయి కాయలు. ఇంకా ముందుకు పోదాము. ఇవి చూడండి, ఈ బీర పందిరి కూడా వేయడం ఎంత కష్టపడేసిందో చూడండి. ఇంకా కాయలు లావైతే ఎంత బాగుంటాయి అంటే అంత సంతోషం అనిపిస్తుంటుంది. పట్టణాలలో ఉన్న వాళ్ళకు ఇవి ఎక్కువ తెలియదు, గ్రామాలలో ఉన్న వాళ్ళకైతే అన్నీ చూస్తారు కాబట్టి అన్నీ తెలుసు. ఇక్కడ ఇంత గడ్డి ఉంది కదా, పురుగు ఊసి కూడా ఉంటుందండి. పురుగు ఊసి అంటే పాములండి, అవే మెయిన్ ఇంపార్టెంట్. నేను కొంచెం భాష నాది తెలంగాణ భాష వస్తుంది, అట్లా మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోవద్దు. ఈ గడ్డిలో అయినా నీట్గా ఉందండి, కనిపించేలాగానే ఉన్నది, ఏది పోయినా కూడా కనిపించేలాగానే ఉన్నది. దీన్ని కూడా తీసేస్తారు, ఈ గడ్డిని కూడా తీసేస్తారు. నలేరడం అంటారు, కలుపు గలవడము అంటారు. ఈ తీసేస్తేనే కూడా చెట్టుకు బలం ఉంటుంది, అక్కడ చూడండి, అక్కడి వరకు కాయలు కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా ఉంది. ఇక్కడ ఒక్కసారి చూపెట్టండి, చూడండి కాయలు. ఇంకా ప్రక్కకి వెళ్ళి చూద్దాము. చూడండి బీరకాయలు ఇక్కడ ఎంత కాసినాయి, ఏ విధంగా ఉన్నాయి చూడండి, వేలాడుతున్నాయి కిందికి. అక్కడ అవన్నీ చూడండి కాయలు. ఇది వర్షం పడితే వీటికి ఎక్కువ బలం, వర్షం నీరు పంపించే ఏమంటారు వాటి పంపుతోటి నీళ్లు కట్టే కంటే వర్షం నీళ్ళు ఇంకెక్కువ వీటికి బలం ఉంటుంది. ఒక్కొక్క బీరకాయ ఎంత పొడుగు ఉన్నదంటే చూడండి, అమ్మో చాలా పొడుగుంది. ఇక్కడ కూడా చూడండి కాయలు, బీరకాయలు. ఇక్కడ ఒక దొడ్డ లావు కాయ ఉన్నది, కానీ ముదిరింది కావచ్చు. లేదండి, ముదిరలేదు. ఇది ఎంత లావు ఉన్నది చూడండి. ఇప్పుడు ఇది ఈ గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది దీంట్లో. ఇంక ఇది ముదిరలేదు, తెంపొచ్చు. ఇంకా ఈ కాయలు ఇంకా తెంపనట్టున్నారు. ఇదొక కాయ లావు ఉన్నది చూపించారు కదా, చాలా బాగున్నాయి. ఓకే అండి, సాయంత్రం 5 అవుతుంది, వెళ్ళిపోవాలి. కాయలన్నీ చూడండి, తోట అంతా చూడండి, గోడ్చిక్కుడు తోట కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్.